వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. కోమటిరెడ్డి బ్రదర్స్ దూకుడు పెంచారా? వరుస వార్నింగ్లతో బీఆర్ఎస్ ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? రేవంత్ రెడ్డిని విమర్శిస్తే ఎందుకు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు? ఇప్పుడు ఇవే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇంతకు కోమటిరెడ్డి వ్యూహం ఏంటి? వాచ్ దిస్ స్టోరీ. నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ తిరుగులేని నాయకులుగా ఉన్నారు. అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉంటే తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి మునుగోడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇటీవలి కాలంలో ఈ ఇరువురు పోటీ పడి మరీ బీఆర్ఎస్ ను, ఆ పార్టీ అధినేత కేసీఆర్ ను దుమ్మెత్తిపోస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నేతలు కామెంట్ చేయడమే తర్వాయి వీరిరువురు విరుచుకుపడుతున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ వచ్చిన కాంగ్రెస్ సీనియర్లలో ఒకరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అయితే ప్రభుత్వం ఏర్పాటయ్యాక మంత్రి పదవి తీసుకున్న వెంకటరెడ్డి తన శైలిని మార్చుకున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే తాము పనిచేస్తామని పదే పదే చెబుతున్నారు. రేవంత్ రెడ్డి పదవిలో 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు సీఎంగా కొనసాగుతారని మరీ చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కూడా ఉండదని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దోచుకున్న డబ్బుతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనాలని చూస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీని టచ్ చేస్తే హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పునాదులతో సహా పెకిలి వేస్తామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 3 నెలల్లో బీఆర్ఎస్ నామరూపాలు లేకుండా పోతుందన్నారు. ఇందుకోసం తన దగ్గర ప్రణాళిక ఉందన్నారు. తాము గేట్లు తెరిస్తే 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చెప్పారు. సీఎంను లిల్లిపుట్ అనడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత జైలుకు పోయినా కేసీఆర్ కు బుద్ధి రాలేదన్నారు. బిడ్డ జైలుకు పోవడంతో మైండ్ దొబ్బి కేసీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. వారిని జైలుకు పంపకపోతే తన పేరు రాజగోపాల్ రెడ్డే కాదని సవాల్ విసిరారు. తాను హోంమంత్రి అయితే ముందు వారిని జైలుకు పంపుతానన్నారు. బతుకమ్మ పండుగను కవిత తీహార్ జైల్లోనే చేసుకుంటుందని విమర్శించారు. తెలంగాణ ప్రజలు ధర్మం వైపు ఉన్నారని, అందుకే కేసీఆర్ ను గద్దె దించారని అన్నారు. మంత్రి కావాలన్నది రాజగోపాల్ రెడ్డి కోరిక. ఇందుకు సంబంధించి తన మనసులోని మాటలను ఆయన పదే పదే వెలుబుచ్చుతున్నారు. కానీ సమీకరణాలు కుదరకపోవడంతో ఆయనకి ఇప్పటి వరకు అవకాశం దక్కలేదు. నల్గొండ జిల్లా నుంచి ఆయన సోదరుడు వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు మంత్రి పదవులు దక్కడంతో రాజగోపాల్ రెడ్డికి నిరాశ ఎదురైనట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డికి స్పష్టమైన హామీ లభించినట్టు చెబుతున్నారు. భువనగిరిలో రేవంత్ రెడ్డి అనుచరుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి బరిలో దిగుతున్నారు. ఆయన గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానని, ప్రతిగా తనకు మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టాన పెద్దల ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షరతు పెట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది. చామల కిరణ్ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. మంత్రి పదవి వచ్చేలా తన వంతు కృషి చేస్తారని మాటిచ్చారు. ఇందుకు రాజగోపాల్ రెడ్డి అంగీకరించారని చెబుతున్నారు. ఎన్నికలకు ముందు బీజేపీని వీడి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఆ సమయంలోనే మంత్రి పదవి విషయమై అధిష్టానంతో చర్చించారని సమాచారం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరగా అందుకు వారు సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు. అయినా ఆయన కోరిక నెరవేరలేదు. ఇప్పుడు చామల రూపంలో అవకాశం వచ్చిందని చెబుతున్నారు. అందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూకుడు పెంచారని అంటున్నారు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయానికి వస్తే ఏకనాథ్ షిండేతో తనను పోలుస్తూ బీఆర్ఎస్ నేతలు పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలతో కలిసి వేరు కుంపటి పడతారంటూ విమర్శిస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలు తనకు డ్యామేజింగ్ గా మారతాయని భావించిన ఆయన కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి పట్ల తన విధేయతను ప్రదర్శించడానికే బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు.